కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తిరుపతిని క్రీడా హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టి నత్తనడకన సాగుతున్న క్రికెట్ మైదానాన్ని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ స్వాధీనం చేసుకుని అభివృద్ధి పనులు చేపట్టింది. క్రీడాకారులకు సాధన, పోటీలకు అనువుగా ఉండేలా తీర్చిదిద్దుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని క్రీడా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాప్ పరిధిలో ఉన్న శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయానికి అనుసంధానంగా క్రికెట్ స్టేడియంతో పాటు సమీకృత క్రీడా సముదాయం అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్దం చేసింది. ఇప్పటి వరకు తిరుపతిలో క్రికెట్ పోటీలకు అనువుగా ఎస్వీయు తారక రామా స్టేడియం మాత్రమే ఉండేది. శాప్ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేసేందుకు చైర్మన్ రవినాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తిరుపతి స్మార్ట్ సిటీ నిధులతో గొల్లవానిగుంటలో చేపట్టిన క్రికెట్ స్టేడియం శాప్ పరిధిలోకి తీసుకుని మరింత విస్తరించేలా చర్యలు చేపట్టారు. తిరుపతి స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన క్రికెట్ మైదానం అభివృద్ధి పనులు గత 5 ఏళ్లుగా నత్తనడకన సాగుతూ వచ్చాయి. 6 కోట్లతో చేపట్టిన క్రికెట్ మైదానానికి ప్రస్తుతానికి 4.5 కోట్ల వ్యయం చేయగా మరో 1.5 కోటి రూపాయలు వెచ్చించాల్సి ఉంది. గొల్లవానిగుంటలో సమీకృత క్రీడా సముదాయం నిర్మాణానికి అదనంగా శాప్ నుంచి మరో 2 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేయనుంది. క్రికెట్ మైదానంతో పాటు గ్రామీణ క్రీడలైన కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. గొల్లవానిగుంటలో క్రీడా మైదానం అందుబాటులోకి రావడం ద్వారా తమ నైపుణ్యాల్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు పెరుగుతాయని క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్లేదానికి ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి విద్యార్థులకు కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, తీసుకెళ్లేదానికి ఇది దోహదపడుతుంది. మామూలుగా అయితే ఎస్వి యూనివర్సిటీ స్టేడియం మాత్రమే ఉండేది. అదేవిధంగా ఇప్పుడు ఇది అందుబాటులోకి రావడం వల్ల చాలా మంది ప్లేయర్స్ కావచ్చు, క్రీడాకారులు బయటకు వస్తారు. దీనికి ప్రత్యేక చొరవ చూపిన రవినాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధతో దాన్ని మళ్ళీ శాప్ ఆధ్వర్యంలోకి తీసుకోవడం, శాప్ వాళ్ళు మరీ దానిపైన డబ్బులు వెచ్చించి ఈ యొక్క క్రికెట్ స్టేడియాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు, ముఖ్యంగా పల్లెలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు మొత్తానికి కూడా మేలు చేకూరుతుంది. ఖచ్చితంగా మన వాళ్ళు ఈ యొక్క స్థానిక స్థాయి నుంచి కూడా, అదే జిల్లా స్థాయి నుంచి కూడా, రాష్ట్ర స్థాయి నుంచి కూడా రంజీ, అదేవిధంగా ఐపీఎల్, అదేవిధంగా జాతీయ స్థాయి అయినటువంటి క్రికెట్లు అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేసేదానికి అవకాశాలు వీళ్ళకి లభిస్తాయి. ఇక్కడ నుంచి వాళ్ళ అభివృద్ధి అద్భుతంగా ఉంటుందనేసి నేను భావిస్తా ఉన్నాను. కర్నూలులో మౌలిక వసతులు కొరవడి తగినంత ప్రాధాన్యత లేక నిరుపయోగంగా మారిన కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ శిక్షణా కేంద్రాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తుండడం, స్థానిక క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు రూపొందించడంపై క్రీడాకారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నిర్మితమవుతున్నటువంటి కార్పొరేషన్ పరిధిలో క్రికెట్ గ్రౌండ్ ఏదైతే ఉందో, ఇది ఒక క్రికెటర్ గా, క్రికెట్ కోచ్ గా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మొట్టమొదటి గ్రౌండ్ తిరుపతి ప్రజల కోసం తిరుపతిలో నిర్మితమవుతున్నటువంటి గ్రౌండ్ అది. ఈ గ్రౌండ్ శాప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. శాప్ వారు ప్రజలకు అందుబాటులో, క్రీడాకారులకు అందుబాటులో ప్రతిరోజు అక్కడ ఆడుకునే అవకాశం కల్పిస్తే ఇక ఖచ్చితంగా తిరుపతి నుంచి కూడా ఒక టర్ఫ్ క్రికెట్లో ఆడుతూ మంచి క్రీడాకారులు భవిష్యత్తులో ముందుకు పోవడానికి ఉంది. ఇంటర్నేషనల్ స్థాయిలో క్రీడాకారులు వెళ్ళాలి అని అంటే ఫస్ట్ మనకు మైదానాలు ఇంపార్టెంట్. వచ్చిన ఒక మైదానంతో పాటు ఇంకా కూడా మైదానాలు సిద్ధం చేయాలని నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా.